మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కొల్లిపరలో భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. తదుపరి కొల్లిపర మండల రెవెన్యూ అధికారికి మెమోరాండం అందజేశారు. రాష్ట్ర నాయకులు వంగసాంబి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భీమవరపు బ్రహ్మానంద రెడ్డి, యువ ప్రముఖ సత్యనారాయణ రెడ్డి, బద్దినం నాగిరెడ్డి, కార్యదర్శి గోపాల్ రావు, శ్రీనివాసు, కూన వెంకటేశ్వరరావు మరియు రైతులు పాల్గొన్నారు. भारत माता की जय, जय जय माता, जय माता। సమయంలో ప్రకృతి విపత్తు అకాల వర్షాలు వచ్చి రైతుని విపరీతంగా నష్టపరుస్తూ ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అలాంటి ప్రకృతి వైపరీత్యాలని ఎవరు సాధారణంగా ఆపలేరు, అదుపు చేయలేరు. కానీ ఇప్పుడు ప్రకృతి సహకరించి పంటలు సక్రమంగా పండి చేతికొచ్చే సమయంలో మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే కనీసం 50% కంటే తక్కువగా బయట వ్యాపారస్తులు కొంటున్న సమయంలో కూడా కనీసం ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మద్దతు ధరకి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే రైతుల్ని, నష్టపోతున్న రైతుల్ని ఆదుకుంటే బాగుంటుంది. కానీ కనీసం ఆ మాత్రం కూడా శ్రద్ధ చూపకుండా పొద్దు నిద్రపోతుంది. కాబట్టి కనీసం ఒక రైతుగా మన యొక్క హక్కుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సుమారుగా 3,700 రూపాయలని మద్దతు ధరగా నిర్ణయించింది. కానీ ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కనీసం 17,000-1800 రూపాయలు కూడా లేకుండా పోయింది. అదే మొక్కజొన్నకైతే కేంద్ర ప్రభుత్వం 2,400 రూపాయలు ఒక క్వింటాల్కి మద్దతు ధరగా నిర్ణయించింది. కానీ ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కనీసం 16,000-1700 కూడా కొనే స్థాయిలో వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. పండిన పంటని ఏం చేయాలో కళ్ళాల్లో రైతులకి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ప్రభుత్వాలు ముందుకు వచ్చి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు చూడండి, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళంతా మూకమ్మడిగా ఒక్కటే మాట చెబుతారు, మాది రైతు ప్రభుత్వం అంటారు, రైతే రాదంటారు, రైతే దేశానికి వెన్నుముక అంటారు. కానీ ఈ రోజు రైతు ఆ వెన్నుముకని విరిగిపోయే పరిస్థితిలో ఉంది. అట్లాంటి పరిస్థితి నుంచి రైతుని ఆదుకోవాలంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మనకి మద్దతు ధర ప్రకటించిందో కనీసం ఆ మద్దతు ధరకైనా కొనుగోలు చేసి నిలబెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరు చూడండి, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవడైనా ఒక వ్యాపారస్తుడికి మన రాష్ట్రానికి వచ్చి కంపెనీ పెడతానంటేనో వేలాది కోట్లాది రూపాయల రాయితీలు ఇప్పటిమప్పుడిగా ఇస్తారు. వాళ్ళు బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటే కట్టలేని పరిస్థితి వస్తే రుణాలు మాఫీ చేసే పరిస్థితి ఉంది. అదే రైతు దాయికి వచ్చేసరికి మాత్రం ప్రతి ప్రభుత్వానికి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు ఎప్పు చూస్తూనే ఉంటాయి. అందుకని దీనికి ప్రధాన కారణం మన రైతుల్లో కూడా ఐక్యత లేకపోవటం. ఈ రోజు మన కొల్లిపర మండలంలో సుమారు 15,000 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న పంట పండించాం. ఒక్కొక్క క్వింటాకి 600 నుంచి 1,500 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువకి కొనుగోలు జరుగుతున్నా మనకు కూడా చీమ పుట్టినట్టుగా లేదు. మనందరం ఐక్యంగా నిలబడినప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెడుతుందా లేదా అనేది కాదు, అసలు మన ఆ బాధలు మనసుల్లో ఈ బాధ ఉంది, ఈ ఆక్రందన ఉంది, దీనివల్ల మేము నష్టపోతున్నాం, మీరు ముందుకు రండి అని మన బాధని మన బాధ్యతగా ప్రభుత్వానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకనే ప్రతి కుటుంబం నుంచి ఈ రోజు ఇక్కడికి ఒక్కొక్క రైతు వచ్చినట్టే ఈ రోజు ఈ వీధి పట్టేది కాదు. అప్పుడు కానీ ఈ ప్రభుత్వాలు మేల్కొనేవి కాదు. రాబోయే రోజుల్లో కిసాన్ సంఘ్ ఈ రోజు మండల స్థాయి కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టింది. మీరందరూ ఇదే విధంగా సహాయ సహకారం అందిస్తే మండలంలోంచి ఒక్కసారి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రం పెడుతుందా లేదా అనేది మనం పాల్గొనే జనసంఖ్యను బట్టి ఉంటుంది. మన యొక్క బాధని ఎంత పెద్ద మొత్తంలో ప్రజల ఆకాంక్షలను తీర్చడానికే ప్రభుత్వాలను ఎన్నుకుంటాం. కానీ మన ఆకాంక్ష ఎంతమంది ప్రజల్లో బలంగా ఉంది అనేది ప్రభుత్వాలు నమ్మినప్పుడే, అది ప్రదర్శన రూపంలో ప్రదర్శించబడినప్పుడే అవి నమ్ముతాయి. కాబట్టి ఆ ప్రదర్శనని జిల్లా స్థాయిలో ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాయని, మనకి మద్దతుగా నిలబడతాయని, మనందరికీ నష్టపోకుండా ఆదుకుంటామని, తద్వారా ప్రతి రైతు కుటుంబం లాభం పడుతుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. గత సంవత్సరం ఈ సంవత్సరం పోలిస్తే ఎకరా మొక్కజొన్న వేసిన రైతు 700-800 రూపాయల తేడా ఉందంటే, సగటున 40 క్వింటాలు పడితే ఒక్క ఎకరానికి 30-40 వేల రూపాయల తేడా వస్తుంది. అంటే ఏ రకంగా నష్టపోతున్నాం? కనీసం మనం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో ఉన్నాం. గాలి వచ్చి మొక్కజొన్న పడిపోతే ఒక్క వ్యవసాయ అధికారి అయినా సరే మన దగ్గరకు వచ్చి పంట నష్ట నమోదు చేసిన దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవు. కాబట్టి ఇలాంటి చర్యలన్నీ ఎప్పటికప్పుడు జరగకుండా ఉండాలంటే రైతుల్లో ఐక్యత అనేది అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్క రైతు పాల్గొని మీరంతా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు విజయవంతం చేసినట్లుగా రాబోయే రోజుల్లో కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. మనకి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం. రైతులు లేనిదే రాజ్యం లేదని ప్రతి ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంటుంది. కానీ అదే రైతు కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఏ ప్రభుత్వం పట్టించుకొని పరిస్థితి. ఇవాళ ఎన్నో రకాల అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. చాలా తక్కువ వాటికి మాత్రమే ఎంఎస్పి అమలు చేస్తున్నారు. మరి మొక్కజొన్న కానీ, జొన్న కానీ, అరటి కానీ మన రోడ్లు కూడా పారబోసి వెళ్తున్నారు కొంతమంది. అరటి అయితే ఏం చేస్తామండి, ఒక వ్యాపారవేత్త చిన్న సబ్బు ముక్క అయినా కూడా వాడి ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. కానీ రైతుకి తన పండించే పంట ఏ రేట్ అనేది నిర్ణయించుకునే హక్కు లేకపోవడం కూడా మనకి బాధాకరం. మనకి రైతులు ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే ఇది రైతులందరి సమస్య. ఇంకా ఎక్కువ మంది రావాలి, వందల్లో వేలలో వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం కళ్ళు తెలుస్తుంది. సమస్యని పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఆ పరిష్కారం జరుగుతుంది. లేనప్పుడు ఎవరికి దారి ఏమన్నా తీరే అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ముందుగా ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సంఘాలు గట్టిగా ఉంటాయి. మన దగ్గర అవేర్నెస్ తక్కువ. పంజాబ్ వాళ్ళు టాటర్లు వేసుకొచ్చి 2-3 నెలలు పోరాడారు. మనం సహకరించాలా అప్పుడు. మన వాళ్ళు కూడా మనకు అవేర్నెస్ మన కోసం పనిచేస్తున్నప్పుడు భారతీయ కిసాన్ సంఘ్ అనేది కేవలం రైతుల కోసం పనిచేసే సంస్థ. ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక అనుబంధ సంస్థ ఉంటుంది. మనం ఏ పార్టీకి అనుబంధం కాదు. రైతుల కోసం పోరాడే సంస్థే భారతీయ కిసాన్ సంఘ్. ఉన్న వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళైనా అయి ఉండొచ్చు, కానీ రైతుగా అందరూ ఒకటే, మనమంతా ఒకటే. ఆ దృక్పథంతో ఐక్యత సాధించినప్పుడు మాత్రమే రైతు ప్రశాంతంగా జీవించగలిగిన పరిస్థితి ఉంటుంది. రైతు బాగుంటే కూలీలు కూడా బాగుంటారు. వ్యాపారస్తులు కానీ